ఈరోజు మూడో రోజు దీంట్లో మనం రామానుజాచార్య వారు రామానుజాచార్యుల వారు శ్రీరంగానికి అంటే కాంచీపురం వదిలి శ్రీరంగానికి వెళ్ళగలిగారు అన్నది మనం చర్చించబోతున్నాం. మనం ఇంతకు ముందు రామానుజాచార్యుల వారు ఆమె యొక్క భార్యతోటి గొడవలు పడడం, భార్యని అది మనం చర్చించాం. దాని తర్వాత రామానుజాచార్యుల వారు వెంటనే ఆయన యొక్క భార్య ఎలాగైతే వెళ్ళిపోయిందో ఇంకా ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకా నేను కార్యోన్ముఖుని అవ్వాలి, నా కార్యాన్ని నేను కొనసాగించాలి. ఏంటంటే అప్పటికే మహాపూర్ణ వారి అది యమునాచార్యుల వారికి వాగ్దానాలు చేశాడు, 3 వాగ్దానాలు. ఆ 3 వాగ్దానాల్ని మనం సంపూర్ణం చేయాలంటే నేను సన్యాసాన్ని స్వీకరించాలని చెప్పి సన్యాసాన్ని స్వీకరించాలనే సంకల్పానికి వచ్చారు. ఆ సంకల్పంలో ఆయన అనంత సరస్సుకు వెళ్ళి అక్కడ స్నానం చేసుకుని వరదరాజ స్వామి దగ్గరికి వచ్చారు. రామానుజాచార్యుల వారు సన్యాసం తీసుకుంటారన్న విషయం వరదరాజ స్వామికి తెలిసి, అది ఎవరి ద్వారా, కాంచీపురం ద్వారా తెలుస్తుంది. కాంచీపూర్ణ వరదరాజ స్వామి ఇప్పుడు మాట్లాడుతుండేవారు, అది ముందు కూడా చెప్పాను. సో తెలుసుకొని వరదరాజ స్వామి చాలా ఆనందపడతారు. చాలా ఆనందపడి కాంచీపురం ద్వారా వరదరాజ స్వామికి సారీ కాంచీపురం ద్వారా మన యమునాచార్యుల వారికి దండం, కమండలం, కొత్త బట్టలు, సన్యాస బట్టలు పంపిస్తాడు అన్నమాట. అవి వరదరాజ స్వామి పంపించడానికి తెలుసుకుని రామాచార్య వారు ఆనందానికి లేకుండా పోతాయి. ఆయన ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటాడు. ఎంత కరుణ, ఎంత కృప వాళ్ళ మీద. స్వామి, నీ అంత దయామడికి ఎవరున్నారు? నీ అంత నేను రక్షకుడు నాకు ఎవరున్నారు? నువ్వు చిన్నప్పుడు నువ్వు నాకు అడవిలో ఉంటుంది, అడవిలో దారి తప్పిపోయి నేను అటు ఇటు పరిగెడుతుంటే కిరాటక దంపతుల్లాగా వచ్చి మీరు నన్ను కాంచీపురానికి చేర్చారు. అడుగుడుగున నన్ను నా జీవితాన్ని నుంచి భార్యను తొలగించి నాకు వైరాగ్యం వైపు నడిపించారు. ఈరోజు స్వయం మీరు వైరాగ్యానికి ఇచ్చేస్తారని చెప్పి ఆనందపడిపోయి చాలా ఆనందంతో ఆ వస్తువులు, ఆ బట్టలు ధరిస్తే ఆ దండాన్ని, కమటాన్ని ధరిస్తారు. ఆ రూపంలో వరదరాజ స్వామి ముందుకు రాగానే వరదరాజ స్వామి ముక్కుంగిపోతున్నాడు చూసి. రామానుజాచార్యుల వారిని చూసి వెంటనే కాంచీపురం ద్వారా ఆయన చెప్తాడు, ఈయన యతిరాజు అని చెప్పి. యతిరాజు అంటే, యతి అంటే సన్యాసి అని అర్థం. సన్యాసులందరిలోకి రాజు అంటారు, ఉత్తముడు. నేను యతిరాజున, ఎంత ఆనందం నాకు. నేను అయినా అవ్వకపోయినా స్వామి వారు నాకు యతిరాజుని పేరు పెట్టారు కాబట్టి నేను యతిరాజునే. ఆ దానికోసమైనా నిరూపించడం కోసం నేను యతిరాజుగా ఉండాలి అన్న సంకల్పాన్ని ఆ రోజే రామానుజాచార్యుల వారు తీసుకుంటారు. సో ఈ విధంగా ఇంకా ఆయన యొక్క ఆ విషయం అంటే స్వయం వరదరాజ స్వామి రామానుజాచార్యుల వారికి సన్యాసాన్ని ఇచ్చారు అన్న విషయం తెలుసుకొని ఇంకా జనాలందరూ, ఎక్కలేని జనాలందరూ వస్తున్నారు, ఆయనకు శిష్యులుగా అయిపోతున్నారు. ఆయన నుంచి భక్తి మార్గాన్ని తెలుసుకుంటున్నారు, ఉపదేశాలు పొందుతున్నారు, జ్ఞానోదయం కలిగించుకుంటున్నారు, రకరకాల శాస్త్రాల్లో ఉన్న వివరణలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ రకంగా రామానుజాచార్యుల వారి పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉన్నాయి. కొడుకు ఒక ఆయన దాసరి ఉన్నాడు. ఆయన కూడా రామానుజాచార్యుల వారి యొక్క గుణగానాలు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఎంత కుతూహలంగా పరిగెట్టుకుంటూ వచ్చి
రామానుజాచార్యుల వారిని శరణు తీసుకుని నన్ను శిష్యుడిగా స్వీకరించమని ప్రాధాయపడతాడు. ఉమ్. అయితే చిన్నప్పటి నుంచి వైష్ణవ సంప్రదాయంతో వైష్ణవులుగా పెరగడం చేత రామానుజాచార్యులు వెంటనే ఆయన స్వీకరించి ఆయనకి మురళి అంటారు అంటే పేరిచ్చి ఆయన శిష్యుని చేసుకుంటారు. అది విని తర్వాత కూరం అనే గ్రామానికి ఆ, ఆ, ఈశ్వరుడు అయిన అంటే ఈశ్వరుడు జమీందారు అయిన కురేష్ అనే ఒక ఉండేవాడు. ఆ కురేష్ ఎంత సున్నిత మనస్కుడు. ఆయన అరిటాకు భోజనం కోసినప్పుడు అరిటాకులో ఉన్న అరిటాకు పోయగానే నీళ్లు ఇలా కారుతాయి. ఆ నీళ్ళు చేసి చెట్టు ఏడుస్తుంది అని చెప్పి బాధపడుతూ ఆయన స్రోత పడిపోతుండేవాడు. బాధతో అక్కడ కూర్చొని ఏడుస్తుండేవాడు. అంటే అటువంటి చెట్టుకు కూడా హాని కలిగించకూడదు అన్న భావనలో ఉన్న అంత సున్నితమైన మనసు మనసున్న వ్యక్తి సురేష్. ప్రాణాన్ని ఇచ్చేయడానికి రెడీగా సంసిద్ధంగా ఉండేవాడు. అంత సున్నితమైన వయస్సు ఉన్న వ్యక్తి రామానుజాచార్యుల వారి విని ఇక రామానుజాచార్యుల వారు ఎప్పుడు కలుస్తా అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి రామానుజాచార్యుల వారిని నా దగ్గర శిష్యరికం తీసుకోవాలని చెప్పి వస్తారు. రాగానే మొట్టమొదటిసారిగా రామానుజాచార్యుల వారు సురేష్ ఒకరికొకరు చూసుకుంటారు. ఇద్దరిలో ఏదో తెలియని ఆప్యాయత అనురాగాలు, ఎప్పుడో ఏదో తెలియని బంధం. అనుభవం అలాగే రామానుజాచార్యులు వాళ్ళిద్దరు కూడా అలా స్తబ్దులు గంటల సేపు చూసుకుని ఉండిపోయారు. ఇద్దరు ఏడుస్తున్నారు. వాయిస్ అవట్లేదు. వాయిస్ ఇప్పుడు ఎలా ఉంది? వాయిస్ బాగానే ఉందా? వాయిస్ బాగానే ఉంది ప్రభు, ఇప్పుడు బాగానే ఉంది ప్రభు. ఓకే ఓకే. సో వాళ్ళిద్దరికి ఏదో తెలియని అనుబంధం, ఆప్యాయత, ఆనందాల్లో అలాగా ఇద్దరు ఉండిపోతారు. ఇద్దరు పట్టుకుని ఒకరికొకరు కౌగిలించుకుని కన్నీటితో ఒకరికొకరు తడిపేసుకుంటున్నారు. అందరు మిగతా వాళ్ళందరికీ ఏదో ఎందుకో తెలియదు, ఎప్పుడు ఎప్పుడు ఇది చూడందని. ఉం. అది ఎందుకంటే మనకు తెలుసు, చెప్పాను నేను ఈ కార్యక్రమం ఈ రామచరిత్ర మొదలు పెట్టినప్పుడు చెప్పాను. ఆదిశేషుడు రామానుజాచార్య వస్తే
నారాయణ కురేశ్వరులు వచ్చారు. వాళ్ళిద్దరు తాలూకా అనుబంధం ఎప్పటికీ అనుబంధం. వాళ్ళు మళ్ళీ చూసుకునేటప్పటికి ఈ రూపంలో వాళ్ళ యొక్క ఆనందం కావాలి. అంచేత ఇంకా వెనక చూపు చూడకుండానే రామానుజాచార్య వారు ఎటువంటి సందేహం లేకుండా కురేష్ని శిష్యుడిగా స్వీకరించారు. సో ఆ విధంగా కురేషు రామానుజాచార్యుల వారి శిష్యుడు. ఈ విధంగా అతిరథ మహారథులందరూ రామానుజాచార్యుల వారి శిష్యులు అయిపోతూ ఉన్నారు. రామానుజాచార్యుల వారి వైభవం పెరుగుతూ ఉంది. ఇది చూసి యాదవ్ ప్రకాష్ తల్లి ఆలోచిస్తుంది, ఇదంతా అదృష్టవంతులు, నా కొడుకు ఇప్పుడు ఈ అదృష్టం వస్తుంది. ఎందుకు ఈయన రామానుజాచార్యుల వారిని ఆశ్రయించడు? ఆయన పేరు ఎత్తుతేనే కష్టం అంటాడే, ఏంటి దౌర్భాగ్యం? ఎలాగైనా నచ్చ చెప్పి నేను ఆయన్ని రామానుజాచార్యుల వారికి శరణాగతి తీసుకునేట్టు చెయ్యాలని చెప్పి ఆమె రంగనాథ దర్శనం చేసుకుని రంగనాథ వేడుకుని, రంగనాథ నా కొడుకు ఆ బుద్ధి నువ్వు, నాకు శక్తి నువ్వు, ఆయన మెప్పించే శక్తి నువ్వు అని చెప్పి ప్రార్థించి ఇంటికి వెళ్తాడు. ఇంటికి యాదవ్ ప్రకాశం పిలిచి అడుగుతాడు, ఆయన విన్నావా రామానుజాచార్యుల వారు కూర్చుంటే? అవునమ్మా వింటున్నాను రోజు అని అంటాడు. మరి వింటున్నావు కదా ఇంత, మరి ఆయనకి వెళ్ళి నువ్వు శరణాగతి తీసుకోవచ్చు కదా. అమ్మ ఏం మాట్లాడుతున్నావు, నా సిద్ధాంతం వేరు ఆయన సిద్ధాంతం వేరు అని చెప్పి అంటే అప్పుడు అంటారు, నువ్వు సిద్ధాంతం వేరు అని ముందుగా కూర్చున్నావు, కానీ ఏనాడైనా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని తప్పని నువ్వు చెప్పగలిగావా అన్న. కానీ నువ్వు చెప్పిన సిద్ధాంతాన్ని తప్పని ఆయన ప్రతిసారి నీకు నిరూపించాడు చిన్నప్పుడు. అటువంటిప్పుడు నువ్వు తెలిసి కూడా ఈ మొండిదనంతో ఎందుకు ఆయన శరణాగతి తీసుకోకుండా సమయాన్ని వృధా చేస్తున్నాం? ఆలోచించి మరొకసారి. ఇప్పుడు నీకు కావాల్సింది పంతం కాదు, భక్తి. సమయాన్ని వృధా చేయొద్దు అని చక్కగా నెమ్మదిగా దీనంగా నేను మరోసారి నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, పంతం పక్కన పెట్టి మంచి హృదయంతో ఆలోచించు నువ్వు చేయబోయే కార్యక్రమాలు అని. అప్పుడు యాదవ్ ప్రకాష్ గారు ఆలోచిస్తాడు, వేరే వాళ్ళు ఎవరైనా చెప్పుంటే నేను అనుకునేవాడిని ఈయన వెనక ఏమైనా దురాలోచన ఉన్నది అని. కానీ నా తల్లి, నా శ్రేయోభిలాషి చెప్తుంది అంటే దీంట్లో నిజం ఉంటుంది, నా శ్రేయోభిలాషే ఉంటుంది. కానీ ఏ విధంగా నేను అంగీకరించు? ఆయన నా శిష్యుడే, నా దగ్గర చదివాడే, నేను ఆయనకి ఎన్నో అపరాధాలు చేశానే, ఏ ముఖం పట్టుకుని నేను వెళ్తాను అని అదే ఆలోచన తల్లి దగ్గర వ్యక్తపరుస్తాడు. అమ్మా, నేను ఇన్ని రోజులు ఆయనకు తప్పుడు వివరణ ఇచ్చాను, ఆయన చంపాలని కూడా చూశాను. అటువంటి వ్యక్తి దగ్గరికి నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను? ఆయన నన్ను క్షమిస్తాడా అని ఆయన తల్లి చెప్పుకుంటాడు. నాయన, రామానుజాచార్యులు సామాన్య వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్తు వరదరాజ స్వామి కరుణ కటాక్షలు ఇచ్చి ఆయనకి సన్యాసం ఇచ్చిన అటువంటి ఉన్నతుడు ఆయన జగత్కే ఆచార్యుడు. నిన్ను క్షమించడం ఆయనకు పెద్ద లెక్క కాదు. సంకోచించద్దు, వెళ్ళి ఆయన శరణాగతి తీసుకో, అని తప్పనిసరిగా నిన్ను దగ్గరికి తీసుకుంటాడు అని చెప్పి ప్రోత్సహిస్తూ పంపిస్తుంది. అయితే యాదవ్ ప్రకాష్
తల్లి చెప్పినట్టుగా రామానుజాచార్యుల వారి దగ్గరికి వెళ్తాడు. కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆయన అహంకారం అడ్డు వస్తుంది. అప్పటికే ఆయన శిష్యుడిగానే వస్తాడు రామానుజాచార్యుల వారిని. రామానుజాచార్యులు ఆల్రెడీ ఆచార్యుడు అయిపోయాడు, అయినా సరే వెళ్ళి చెప్తాడు, నాయన అని పిలుస్తాడు శిష్యుడిగా. నాయన, నాకు కొన్ని సంశయాలు ఉన్నాయి, అవి కానీ నువ్వు తీర్చగలిగితే నేను నీ సిద్ధాంతాన్ని అంగీకరించి నీకు శిష్యుని అవుతాను. నాకు ఆ సంశయాలు తీర్చాలి అని చెప్తాను. చెప్తే అప్పుడు రామానుజాచార్యుల వారు అంటారు, మీ సంశయాలు తీర్చడానికి సరిపడా శిష్యులు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. భగవంతుడి కృప వల్ల నాకు అటువంటి శిష్యులు దొరికారు. అంచేత మీరు దానికి నా వరకే రావట్లేదు. నా శిష్యుడిని కురేష్ దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు అన్ని సంశయాలు తీరుస్తాడు అని చెప్తాడు. అప్పుడు రామానుజాచార్యులు వారు యాదవ్ ప్రకాష్, కురేష్ ఇద్దరు కూడా వాదోపాదాలు చేస్తారు. కురేష్ సంపూర్ణంగా యాదవ్ ప్రకాష్ గురించి విష్ణు తప్ప వేరే వాళ్ళు ఎవరు భగవంతుడు కాదు అన్న విషయాన్ని నిరూపించి ఇచ్చేస్తాడు. అయినా సరే యాదవ్ ప్రకాష్ ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటాడు. శిష్యుడి దగ్గరే శిష్యుడినే గురువుగా అంగీకరించాలా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు రాత్రికి వరదరాజస్వామి కళ్ళలో వచ్చి, ఇంకా ఏం ఆలోచిస్తున్నాను, నీ సంశయాలు కూడా తీర్చేశారు. ఈ బంధాలు చిన్న పెద్ద కాదు, ఎవరి దగ్గర ఎవరి ధర్మం, ఎవరి సిద్ధాంతం గొప్పదైతే వాళ్ళని గురువుగా అంగీకరించినది ఆనవాయితీ. చిన్న పెద్దని చూసి నువ్వు నీకు వచ్చిన అవకాశం ఎందుకు కోల్పోతున్నావు? చేత వెళ్ళి రామానుజాచార్యుల వారిని ఆశ్రయించని చెప్పి కళ్ళ వచ్చి వరదరాజస్వామి చెప్తాడు. ఇంకా తప్పదు, వరదరాజస్వామి చెప్పాడు. తల్లి చెప్తుంది ఒక పక్క, తన సంశయాలన్నీ తీరిపోయాయి, దేనికోసం ఆలోచిస్తున్నాను అని చెప్పి నెక్స్ట్ డే ఉదయాన్నే వెళ్ళి ఆయన యాదవ్ ప్రకాష్ రామానుజాచార్యుల వారిని వెళ్ళి శిష్యుడిగా రామానుజాచార్యులు ఆయన్ని శిష్యుడిగా స్వీకరించి గోవిందజీ అని చెప్పి పేరు అని సన్యాసిస్తారు. ఆయన కూడా సన్యాసం చేస్తారు. ఈ విధంగా చేసి ఆయనకి ఒక నీకు అన్ని శాస్త్రాలు తెలుసు కాబట్టి నువ్వు భక్తి ఏ విధంగా గొప్పది మిగతా వాటి మీద అన్ని నువ్వు ప్రచారం చేస్తూ శాస్త్ర గ్రంథాలు రాయని చెప్పి ఆయనకి ఒక పని కూడా ఇచ్చేస్తారు. ఇంకా అప్పటి నుంచి ఆయన రచనలు చేస్తూ ఉంటారు. ఆ రచనలో తన యొక్క నిరాకారవాదాన్ని, మాయవాదాన్ని ఖండిస్తూ భక్తి ఏ విధంగా గొప్పదన్న విషయాన్ని రాస్తూ రచన చేస్తున్నారు. సో ఈ విధంగా రామానుజాచార్యుల వారి యొక్క కీర్తి రోజు రోజుకి దేదీప్యమానంగా వెళ్ళిపోతుంది. ఈ విషయాలన్నీ రోజు రంగనాథుడికి చేరుతున్నాయి. రామానుజాచార్యులు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు. రంగనాథరావు అనుకుంటున్నాడు, ఏంటి స్వామి ఇంత గొప్ప ఆయన వచ్చి అక్కడ చేసిన ఇక్కడ చేసిన ఒకటి, కానీ నా దగ్గర చేస్తే నా గొప్పతనం పెరుగుతుంది, నా ఆధ్వర్యంలో జరిగితే, నా అధీనంలో జరిగితే, నా దగ్గర జరిగితే నాకు గొప్పతనం జరుగుతుంది. అంటే ఏ విధంగా చేసుకోవాలి? అందుకని రంగనాథుడే వరదరాజుకు ఒక సందేశం పంపిస్తాడు. ఎంతకాలం మీరు రామానుజాచార్యులు ఎందుకుంటారు, వదలరా, ఇంకా అయింది చాలదా, మీకు ఇంకా తృప్తి రాలేదా, పంపించండి ఆయన్ని బయట, శ్రీరంగం పంపించని చెప్పి తన అర్చకుల ద్వారా రంగనాథ స్వామి వరదరాజుకి మెసేజ్ పంపిస్తాడు. దాని వరదరాజ స్వామి జవాబు చెప్తాడు, భోగ్యకరమైన వస్తువు ఎన్ని రోజులు అనుభవించినా చాలా చాలా అనిపిస్తుందా,
అంటే భోగించు ఇంద్రియాలకి భోగాన్ని ఇంద్రియాలకి ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఎన్ని రోజులు భోగించినా అది ఇది చాలు అనిపించదు, ఇంకా భోగించాలనిపిస్తుంది. అంచేత రామానుజాచార్యుల వారు ఇక్కడుండి ఆయన యొక్క ఈ ప్రచార వార్త అంతా కూడా నాకు ఇంద్రియ భోగం ఇస్తుంది. అంచేత ఆయనతో నాకు ఏమి వస్తుంది ఇంకా, ఎందుకు ఆ తృప్తి పొందాలి నేను అంటారు. రెండోది, ప్రాణాన్ని నిలబెట్టి అన్నాన్ని వదిలి ఎవరైనా బతకరు. నాకు ప్రాణం లాంటి వాడు. నాకు నా ప్రాణానికి నన్ను నిలబడుతుంది రామానుజాచార్యులు. అటువంటి వాడిని నేను వదిలి ఏ విధంగా ఉండగలను? అంచేత రామాచార్యులు వాడిని నేను వదలలేదని చెప్పి మెసేజ్. అందుకనే ఇది జరిగిన తర్వాత అక్కడ రంగనాథ స్వామి చిన్నపోతాడు. అందుకే అంటారు పెరియ పెరిమాల్ పెరియ పెరిమాల్ అయిపోయారు. అంటే పెరియ అంటే పెద్ద, పెరియ అంటే చిన్న. అంటే పెరియ పెరిమాల్, పెరిమాల్ అంటే భగవంతుడు, పెద్ద భగవంతుడు చిన్నపోయాడు అని చెప్పి ఆ విధంగా ఈ విధంగా ఇంకా రంగనాథుడికి ఇంకేం చేయాలి అర్థం అవడం లేదు. రామానుజాచార్యులు నా మీద కోపంగా ఉన్నాడు, ఆయన రమ్మంటే రాడు. వరదరాజ స్వామి తిరస్కరిస్తున్నాడు పంపించడానికి. ఏం చేయాలి? ఏ విధంగా నేను రంగనాథ్ రామానుజాచార్యుని తెప్పించుకోవాలి? ఏదో రకంగా నేను శ్రీరంగానికి రామానుజాచార్యులు తెప్పించుకోవాలి. ఏ విధంగా ఆలోచిస్తూ కూర్చున్నాను. అందులో భాగంగా యమునాచార్యుల వారి పుత్రుడైన తిరువరంగప్ప పెరియ అరయార్ అని చెప్పి, పెరుమాళ అరయార్ అని చెప్పి ఆయన పేరు. ఆయన ఆయన పిలిపిస్తాడు రంగనాథుడు. ఆయన గొప్ప గాయకుడు, చాలా గొప్ప గాయకుడు. పాసురాలు ఎంతో ఆనందంగా ఎంతో అద్భుతంగా పాడతాడు. ఆయన పిలిచి చెప్తాడు, వెళ్ళి నువ్వు నీ పాసురాలతోటి గానం చేసి వరదరాజును తెచ్చి రామాచార్యులను తీసుకురాని చెప్తాడు. ఇంకా అనగానే ఇంకేముంది, శ్రీ రంగనాథుని ఆజ్ఞ అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఇంకా పాడడం మొదలు పెడతాడు. రోజు రంగనాథుడు ఇంకా వరదరాజ స్వామి చాలా ఆనందంగా ఉంటాడు. ఒకరోజు వరదరాజ స్వామి ముందు పుడత్తల్వారు వారి పాసురం పాడుతున్నాడు. ఆ పాసురం పాడితే దానికి అక్కడున్న పూజారులు, సందర్శకులు, వరదరాజ స్వామి అందరూ ఊగిపోతున్నారు. తన్మయత్వంలో వెళ్ళిపోయారు అందరూ. ఆ తన్మయత్వంలో వరదరాజ స్వామి ఇంకా తన ఆనందాన్ని ఇంకా ఆపుకోలేకపోతాడు, ఉండిపోతాడు. అబ్బా ఏం పాడావు, ఓహో నన్ను ఇంత ఆనందపరిచావు, నువ్వు నీకేం కావాలని కోరుకోని చెప్తే తిరువరంగం చెప్తాడు, స్వామి మీరు ఆనందంలో మాటిస్తున్నారు, తర్వాత నేను అడిగిన తర్వాత కాదంటారు కదా అంటే, అదేంటి అలాగంటావు? నా దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒకసారి మాట ఇచ్చిన తర్వాత లేదని చెప్తాడు. నా లక్ష్మీదేవి తప్ప అనగానే తిరువరంగం అడుగుతాడు, రామానుజాచార్యుల వారిని శ్రీరంగానికి పంపించండి అయితే నాతో పాటు. అంతే, వరదరాజస్వామి తల మీద ఒక పిడుగు పడినట్టు, అరే నేను ఎప్పుడు ఆలోచించలేదే, నేను ఆనందంలో ఇచ్చేసాను. అందుకే అంటారు, ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. అంటే ఆనందంలో ఏమైనా వాగ్దానాలు చేస్తూ ఉంటాం. ఒకసారి నేను ఎయిత్ క్లాస్లో ఉంటున్నప్పుడు సెవెంత్ స్కూల్ ఫస్ట్ వచ్చాను. అంచేత ఎయిత్ క్లాస్లో హిందీ కోర్సులు ఉంటాయి.
ఆ హిందీ కోర్సులో ప్రాథమిక నాది అయిపోయింది, మధ్యమ చదవాలని చెప్పి నేను, మా అమ్మగారు ఫ్రెండ్ మా మాతాజీ ఉండేది, ఆమె హిందీ పండిట్, ఆమె ట్యూషన్ చెప్తూ ఉండేది అన్నమాట. మా అమ్మగారు ఆమె దగ్గర పంపించారు, వెళ్ళి ట్యూషన్ తీసుకోవాలని చెప్పి. అక్కడ హిందీ ట్యూషన్ తీసుకుని వెళ్తాం. నేను వెళ్ళేటప్పటికే అక్కడ క్లాసులు స్టార్ట్ అయిపోయాయి. అందరూ అప్పటికే ఐదు 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 లెసన్స్ అయిపోయాను. ఆ తర్వాత నేను వెళ్ళాను అక్కడికి. నేను వెళ్ళగానే ఆమె నన్ను ఇంకా పొగిడేసింది, ఇన్ని బాయ్ సూపర్, చాలా ఇంటెలిజెంట్, స్కూల్ ఫస్ట్ ఈ అబ్బాయి, అది ఇది అని చెప్పి. అందరూ అందరూ నన్ను ఓ గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తి చూస్తున్నారు. అందులో ఇంకోటి ఏంటంటే విచిత్రం, నేను చదివిన స్కూల్లో సెవెంత్ వరకు హిందీ సబ్జెక్ట్ లేదు. మా హిందీ ఇది సెవెంత్ పబ్లిక్ ఉండేది అప్పుడు, బోర్డు లాగా. ఇప్పుడు 10th కి బోర్డు, అలాగే సెవెంత్ కూడా ఉండేది. మాకేంటంటే మాకు హిందీ టీచర్ లేరు. మన నచ్చేది అంటే నేను వెళ్ళి ఎగ్జామ్ అప్పుడు మా పేరు రాసి వచ్చేస్తే పాస్ చేస్తాను. అలా ఉన్న దాంట్లో కూడా నేను హిందీ ప్రాథమిక పాస్ అయిపోయాను. అది అందుకని ఇంకా ఆమె కూడా ఉంది, అక్కడ హిందీ సబ్జెక్ట్ కూడా లేదు, హిందీ టీచర్ లేదు. ఆ, అండ్ ట్యూషన్ నా సొంతగా చదువుకొని పాస్ అయిపోయాడు అదే చెప్పి ఇంకా పొగిడింది. తెగ పొగిడేటప్పుడు మనం ఇంకా కాలర్ పైకి ఎక్కిస్తాం, మన గాల్లో ఎగురుతున్నాను అనమాట నేను. అప్పుడు చదివి ఆ తర్వాత నువ్వు ఇప్పుడు క్లాసులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి 5 క్లాసులు నువ్వు రోజుకో రెండు రెండు వారానికి రెండు రెండు స్టోరీలు నేర్చుకుంటే, మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క స్టోరీ, అంటే ఒక లెసన్, వారానికి ఒక లెసన్ అవుతుంది. నువ్వు రెండు రెండు లెసన్ నేర్చుకుంటుంటే నువ్వు 5 వారాల్లో నువ్వు మొత్తం నేర్చుకుంటావు అని చెప్పి. మనం తగ్గుతాం ఇప్పుడు ఆల్రెడీ అన్న 5 వారాలు ఏంటి, నేను ఒక వారంలో 5 నేర్చుకుంటాను వచ్చే. ఆ రోజు ఫ్రైడే అనుకుంటా, సాటర్డే సండే 2 రోజులు నేర్చుకుని మండే కల్లా నేను అప్పచెప్పేస్తాను చెప్పాను. అంటే ఆమె ఇంకా చూడండి, ఇది స్టూడెంట్ ఇలా ఉండాలి, అది అని చెప్పి నేను ఇంకా పోలీసింది. ఇది నేను ఓహో ఓహో అనుకున్నా. తర్వాత 2 రోజులు వెళ్ళి ఆడేశాను. మండే ట్యూషన్కి వెళ్ళే ముందు గుర్తుకొచ్చింది, అదే నేను టీచర్ అన్నీ నేర్చుకుంటూ చెప్పానే అని. ఇంకేం నేర్చుకునేది లేదు, ఏడ్చేది లేదు, మొత్తం బంద్. ట్యూషన్కి వెళ్ళడం మానేశాను. నేను ఆ మధ్య ఇప్పటి వరకు రావలేదు, అలాగే ఉంటుంది. అసలు ఆనందంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చేస్తే ఉపయోగపడతాయి. సో అలాగే వరదరాజ స్వామి కూడా అనుకున్నాడు, నేను ఆనందంలో చెప్పేసానే, ఆలోచించలేదే, నేను లక్ష్మీదేవి కోసం ఆలోచించాను కానీ రామానుజాచార్య కోసం ఆలోచించలేదే. ఈయన రామానుజాచార్యని అడిగేశాడు, వదిలి నేను ఎల్లగా ఉండగలను, కాదనలేను, వదలలేను, ఏం చేయాలి తప్పదు అని అప్పుడు అనుకుంటాడు. ఏం చేస్తాం, పూర్వం దశరథుడు కూడా ఇదే పరిస్థితి, సంకట పరిస్థితులు వచ్చాడు. కానీ మాట కోసం దశరథుడు రామచంద్రుడిని విశ్వామిత్రుడితో పాటు వనవాసం పంపించాడు. అలాగే నేను కూడా పంపించాలి అని చెప్పి రామానుజాచార్యుల వారిని పిలిచి చెప్తాడు, నాయన నేను మాట ఇచ్చాను కాబట్టి నువ్వు ఆ, ఆ, శ్రీరంగం వెళ్ళి రావాలని చెప్తాడు. అనగానే ఆయన కూడా ఒకసారి ఆయనకి పిడుగు దెబ్బ తగులుతుంది రామానుజాచార్యుల వారికి. నేనా, ఏం తప్పు చేశాను, ఎందుకు నన్ను పంపిస్తున్నానంటే, నువ్వు తప్పు చేయలేదు, నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో నిన్ను వదులుకోవాల్సి వస్తుంది. వెళ్ళి ఏ విధంగా నన్ను ఇక్కడ అలా అలా అలలా ఆ, అలలాలిస్తున్నావో అదే విధంగా అప్పుడు కూడా రంగనాథ్ కూడా మెప్పించు అని చెప్తాడు. ఇక్కడ రామానుజాచార్యుల వారు ఇంతకు ముందు కూడా శ్రీరంగం వెళ్ళారు, కానీ రంగనాథం చూడకుండా వచ్చేసారని. అప్పుడు ఆయనకేం బాధ అనిపించలేదు, ఇంత దూరం వెళ్ళానే రంగనాథం చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు అంటారు, ఆయన అప్పుడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, అత్తవారింటి నుంచి కన్నవారింటికి కూతురు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా పరిగెట్టుకుని వచ్చాడు రంగనాథం చూడకుండా. కానీ ఈ రోజు వరదరాజును వదిలి అక్కడికి వెళ్ళడానికి కొత్త పెళ్లి కూతురు
వారి ఇంటికి వెళ్ళడానికి వెళ్తే ఏ విధంగా వెళ్తాడో ఆ విధంగా ఏడుస్తూ అని వెళ్తున్నాడు. భారంగా వెళ్తున్నాడు. అడుగులు పడ్డం లేదు. వరదరాజ స్వామిని చూసుకుంటూ అడుగుతున్నాడు. చెప్తాడు, ఏడుస్తాడు. నన్ను అన్ని విధాలా కాపాడి ఈ విధంగా దూరం చేస్తావు నాకు. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. నువ్వే నా తండ్రి అనుకున్నాను. ఒక తండ్రిగా ఒక తల్లిగా నన్ను ఎప్పుడు కాపాడుతూ వచ్చావు అని చెప్పి ఎన్ని బాధపడుతూ ఉంటా. వరదరాజ స్వామి చూసుకుంటూ అదే దిక్కును చూసుకుంటూ వెనకడుగులు వేసుకుని వెళ్తుంటాడు. వరదరాజ స్వామి కూడా కదిలిపోతాడు. ఆయన కళ్ళ నీళ్లు కాచుకుంటున్నాడు వరదరాజ స్వామి. ఈ విధంగా కన్నీరు మున్నూరుగా ఈ వీడ్కోల్స్ జరుగుతుంది. ఉం? అక్కడ ఈ విషయం రంగనాథ తెలిసింది. ఉం? తిరువరంగప్ప వరదరాజ స్వామిని మెప్పించి ఆయన స్వరం పొంది రామానుజాచార్యతో పాటు శ్రీరంగానికి వస్తున్నారని చెప్పి అంతే రంగనాథ స్వామి ఎగిరి గెంతేస్తున్నాడు. వెంటనే పిలిచాడు మహాపౌర్ణిని. ఆ పూజారులందరినీ పిలిచాడు. మహాపౌర్ణి చెప్పాడు, ఇప్పుడే వెళ్ళి ఘనంగా ఎదురెళ్ళి రామానుజాచార్యునికి ఘనంగా స్వాగతం పలుకుని తీసుకురండి, ఊరేగింపుగా తీసుకురండి, నడిపించద్దు అని చెప్పి పూజారులు చెప్తాడు. మీరందరూ వెళ్ళి మంచి చేయండి మొత్తం ఒక పెద్ద కోలాహలంగా పంపిస్తారు. రంగనాథ స్వామి ఉత్సాహం చూసి అందరు పూజారులు వెళ్ళిపోతారు. ఒక్క పూజారి ఉంచుతారు ఏదో సేవకి. ఉంచేటప్పటికి ఆ, ఓకే లేదా ఓకే ఒక పూజారి నుంచి వెళ్ళిపోతారు. అంత బోసుగా కనపడేటప్పటికి రంగనాథ పూజారి ఏంటి పూజారులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ కనపడలేదు అంటే మీరే ఏదో చెప్పించారు, అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఈ మందు ఈ నైవేద్యం పెట్టి మీరు తీసుకోని అని చెప్పి ఆడి వెళ్ళిపోతాడు. అరే అందరూ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను చెప్పి ఆయన రంగనాథ స్వామి కూడా వెళ్ళిపోతాను. సో అందరూ అంటే రంగనాథ స్వామి స్వయం వెళ్ళి రామానుజ స్వామికి స్వాగతం పలుకుతారు. అంత ఆతృతగా రంగనాథ స్వామి ఉన్నాడు రామానుజాచార్యులను చూడాలని. సో ఈ విధంగా వెళ్తారు. అక్కడికి వచ్చిన తర్వాత రంగనాథ స్వామి అంటాడు, నువ్వు శ్రీరంగానికి వచ్చావు, నాకు చాలా నిట్టూర్పుగా ఉంది, ఇక్కడ అన్ని సరిదిద్దాలు, ఇలాంటి మహనీయులు నాకు కావాలంటాడు. అనగానే అక్కడ మహాపూర్ణ అంటాడు, ఎస్ నీలాంటి మహాజుల్లికి మాకు కావాలంటే అప్పుడు రామానుజాచార్యులు అంటారు, నేను మహనీయున, నీలాంటి మహనీయుడు మహాత్ముంటుండగా నేను ఎలా మహనీయుని అంటే అప్పుడు చెప్తాడు, లేదు యమునాచార్యుల వారు ఇంతకుముందు ఒక పాసురానికి అర్థం చెప్తున్నప్పుడు అప్పుడు నన్ను దాంట్లో ఈ జగత్తుని భక్తిలో ముంచి ముందుకు తీసుకుపోయే మహనీయుల యొక్క సాంగత్యంలో నువ్వు ఉండాలని చెప్పి మనం ఉండాలన్న అవసరాన్ని అర్థమిస్తున్నప్పుడు దానికి నేను అడిగాను, స్వామి అది మీరే కదా, ఇంకా యమునాచార్య వారు కూడా చెల్లించాను కదా, ఆయన చాలా పెద్ద ప్రచారకులు, మీరే కదా అంటే కాదు, అటువంటి ప్రచారకుడు పుట్టాడు పెరుగుతున్నాడు అని చెప్పారు. చెప్పి ఆయనే రామానుజాచార్యులు అని చెప్పి నీ పేరుని నాకు ఆ రోజు చెప్పారు, అంచేత నువ్వే మహనీయుడు, నేను కాదని చెప్పి చెప్తారు. ఆ విధంగా ఈ శ్రీ సంపదలో ఆచార్య నువ్వే అని చెప్పి అన్ని రంగనాథ స్వామి ముందు మహాపూర్ణ శ్రీ సంపదానికి ఆచార్యునిగా రామానుజాచార్యుల వారిని ప్రకటిస్తారు. రామానుజాచార్యుల వారు మహాపూర్ణ ఎప్పుడైతే అలా ప్రకటిస్తాడో వెంటనే రంగనాథ్ అంటాడు, ఎస్ నువ్వే ఆచార్యుగా కాంచీపురం ఉండటానికి ఎలా చేస్తున్నావు, అంతకన్నా ఎక్కువ ప్రచారం చేయి,
ఈ మొత్తం ఈ భూలోకం మీద ఉన్న ప్రతి జనుల్ని కూడా భక్తితో భక్తిలో ముంచే ఉం, అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా ఇక్కడ నీకు ఒక ప్రత్యేక సేవ ఇవ్వబోతున్నాను. ఏంటంటే ఇక్కడ విధి విధానాలు ఏమి సరిగా జరగడం లేదు, ఎవరు పట్టించుకోలేదు. దాని అంతా సరిదిద్ది సేవ చేసి నన్ను సేవించే బాధ్యత నా యొక్క బాధ్యత నీకే అప్పచెప్తున్నాను చెప్పి చెప్తాడు. అనగానే అప్పుడు రామాచార్యులు అంటారు, నేను చేయగలనంటావా స్వామి? అయినా సరే మీరు ఇచ్చారు కాబట్టి అది నా మహాభాగ్యంగా నేను స్వీకరించి నేను చేస్తానని చెప్పి అని ఒప్పుకుంటాడు. ఒప్పుకొని అక్కడి నుంచి వెంటనే అక్కడ ఆలయ అధికారులందరినీ పిలిచి వాళ్ళందరికీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా వివరిస్తూ ఎంత నెమ్మదిగా, ఎక్కడ కూడా పడకుండా, ఎక్కడ కూడా అధికారాన్ని నన్ను అధికారాన్ని చూపించకుండా వాళ్ళకందరూ నచ్చ చెప్పి వివరిస్తాడు. రంగనాథ కృప వల్ల వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అడ్డు చెప్పకుండా వాళ్ళందరూ కూడా అతి చిరకాలంలోనే మొత్తం అన్ని సర్దుకుపోతాయి. సో ఆయన యొక్క ఈ సేవలకి రంగనాథ్ చాలా ఆనందపడిపోతాడు. ఆనందపడి వరాలు ఇస్తాడు, ఇంకా అంటాడు, పిలిపించుకుంటాడు. ఈ సేవలు చాలానే ప్రసన్నయ్యాను, నువ్వు చేస్తున్న ప్రచారానికి, ఇక్కడ జరుగుతున్న విధి విధానానికి అన్ని చూసి నేను చాలా ప్రసన్నయ్యాను, ఏం వరం కావాలో కోరుకుంటాడు. అంటే అప్పుడు రామానుజాచార్యులు వారు అంటారు, ప్రతి భక్తుడు కోరికనది ఒకటి ముక్తి, ఆ ముక్తిని ఇవ్వండి నాకు, ఆ ముక్తిని ప్రసాదించినట్టాడు. దానికి ఏముంది అంటాడు అగనాథం, నాకే కాదు ఈ స్త్రీ సాంప్రదాయంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్ధరించాలని చెప్పి వేడుకుంటాడు. అంతేకాదు వాళ్ళతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఉద్ధరించారు. కానీ అప్పుడు రంగనాథ స్వామి ఆనందాన్ని కళ్ళ నుంచి ఆనంద భాషలు పడతాయి. ఎంత నువ్వు ఉదార స్వభావం ఉంది నీకు, నాకు అన్న భావమే లేకుండా అందరినీ ఉద్ధరించాలని తపన ఉందే, అంత తపన నాకు కూడా లేదు అంచేత అని చెప్పి నీకు 2 వరాలు ఇస్తాను తీసుకో. అవి ఏంటంటే ఉడయవరులు అని చెప్పి పేరుస్తారు. ఉడయవరులు అంటే అర్థం ఏంటంటే ఉడయ అంటే కలిగిన వాడు, వరుడు అంటే అవరు అంటే ఉడయవర్, వారు అంటే వారు కలిగిన వారు ఏంటి రెండు కలిగి ఉన్నవారు. ఏం కలిగి ఉన్నారంటే 2 లీలా విభూతి, నిత్య లీలా విభూతి అంటే ఈ భౌతిక జగత్తు యొక్క ఐశ్వర్యం, నిత్య విభూతి అంటే ఆధ్యాత్మిక జగత్ యొక్క విభూతి, అంటే ఆధ్యాత్మిక ఐశ్వర్యం. అంటే రామానుజాచార్యుల వారు కావాలనుకుంటే ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యాన్ని ప్రసాదించగలరు, ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించగలరు. అంచేత నీకు ఇస్తున్నాను, రెండింటిని కలిగి ఇస్తున్నాను. ఈ రోజు నుంచి అవి నీ సొంతం, నావి కాదు, నా సొత్తు కాదు, ఇవి నా శక్తులు, కానీ ఈరోజు నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆ విధంగా ఉడయవరులు అని చెప్పి బిరుదు ఇస్తాడు. వరదరాజ స్వామి ఎత్తిరాజు అని పేరు బిరుదించాడు, రంగనాథ స్వామి ఉడయవరులు అని చెప్పి పేరు. ఈ విధంగా ఆయన ఉడయవరులు అయ్యాడు. సో అక్కడి నుంచి ఆయన ప్రచారం ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా అవుతూ ఉంది. అందులో కురేషు, గోవింద్ ఎవరంటే మురళీయాండన్, మురళీ మురళీయాండన్ ఆయన కూడా, వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారంతో ఇంకా ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే కురేషు గొప్పతనం ఏంటంటే ఆయన అంత దయాహృదయుడు అయినప్పటికీ గ్రంథాలలో చాలా షార్ప్. ఒక్కసారి వింటే గుర్తుపెట్టేసుకుంటాడు, ఒకసారి చదివితే ఏకసంధ గ్రహింటారు, ఒకసారి చదివితే చాలు గుర్తుండిపోతాయి.
ఎటువంటి తప్పు లేకుండా మళ్ళీ రిపీట్ చేసి చెప్పాడు. అటువంటి అంటే ఇటువంటి ఈ శక్తి వల్ల వాళ్ళిద్దరు వాళ్ళ సహకారంతో రామానుజాచార్యుల వారు ఇంక తిరుగు లేకుండా ప్రచారం ముందుకు తీసుకెళ్తున్నారు. అప్పుడు వారి యొక్క ఘనత ఇవన్నీ చూసినప్పుడు ఆయనకి గోవింద్ భట్టర్ గుర్తుకొస్తుంటాడు. ఎవరంటే తన పిన్ని గారి అబ్బాయి, ఎవరైతే రామానుజాచార్యుల వారిని యాదవ్ ప్రకాష్ యొక్క హత్యాకాండ నుంచి రక్షించాడు. అని అనుకుంటాడు, ఈరోజు నేను ఇంత ప్రచారం చేస్తున్నాను అనుకుంటే అసలు నేను బతికుండడానికి కారణం, దాని కారకుడు గోవింద్ భట్టర్. ఎక్కడున్నాడు, ఏటో, ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన కూడా నాతో భాగస్వామి అయితే ఈ ప్రచారం ఇంకా ముందు జరుగుతుంది, ఇంకా ఎక్కువగా జరుగుతుంది. లేదా ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, ఆయన ఏ విధంగా తెప్పించుకోవాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటాడు. ఆలోచిస్తే శిష్యులతోటి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఆయన కాళహస్తిలో ఆశ్రమాన్ని పెట్టుకొని శివభక్తుడిగా శైవైట్గా ప్రచారం చేస్తామని చెప్పి వెంటనే తన మామగారు మేనమామైన తిరుమల నంబిని పిలిపించి, మీరు వెళ్ళి గోవింద భట్టర్ని ఇక్కడికి తీసుకురావాల్సిందిగా, వైష్ణవుగా చేసి తీసుకురావాల్సిందిగా చెప్పి పంపిస్తాను. ఇంకా తిరుమల నంబి వెళ్తాడు. వెళ్ళి కాళహస్తి వెళ్ళి అక్కడ చూస్తుంటాడు. అంటే గోవింద భట్టర్ ఏం చేస్తాడు, రోజు రోజు ఉదయాన్నే ఆయన నీళ్ళకి వెళ్ళి స్నానం చేసుకుని వస్తూ ఉంటాడు. వచ్చి ఆ కాళహస్తీశ్వరుని పూజిస్తుంటాడు. దీనికి ముందు చిన్న ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, మరి మరోసారి మనం చెప్పుకుందాం గోవింద భట్టర్ తాలూకా చరిత్ర. గోవింద భట్టరు రామానుజాచార్యులు ఇద్దరు కూడా కాశీ యాత్రకి వెళ్ళారు. ఎవరితోటి, ఏమన్నా యాదవ్ ప్రకాష్ తోటి. రామానుజాచార్యుల వారు వెనక్కి వచ్చేసారు, గోవింద భట్టర్ ముందుకు వెళ్తాడు వాళ్ళతో పాటు. ఏం తెలియనట్టుగా బాగా ఏడుస్తూ ఉంటే అందరూ అనుకుంటారు ఏం తెలియదు దీనికి అని చెప్పి నమ్మేస్తారు. అయితే గోవింద భట్టర్ ముందుకు వెళ్తాడు. ముందుకెళ్ళి కాశీలో గంగలో స్నానం చేస్తే ఒక శివులకు వచ్చి తల మీద నిలబడుతుంది. ఏం చేయాలో తెలియక వెంటనే అడుగుతాడు గురువు గారు రాధాప్రకాశం, ఇలాగ వచ్చితే నా శివలింగం ఒకటి దొరికిందని ఏం చేయమంటారు? ఇంకే నీకు శివ అనుగ్రహం, దీన్ని వర్షం చేసుకుని నువ్వు పూజించుకొని చెప్తాడు. గురువుగారు ఆజ్ఞగా దాన్ని రోజు అప్పటి నుంచి వర్షం చేస్తూ ఉంటాడు. మళ్ళీ యాత్ర వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత కాళహస్తి ముందు మధురాంతకం అనే ఒక జగలో ఆయన ఆశ్రమం పెట్టుకొని శివలింగం పూజ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. అయితే కాళహస్తీశ్వరుడు అంటే శివలింగం కాళహస్తిలో ఉన్న కాళహస్తి అక్కడ పూజారికి చెప్తాడు, ఫలానా చోట గోవింద భట్టర్ ఉన్నాడు, ఆయన పిలిపించండి, ఆయనకి నా బాధ్యతలు ఇవ్వండి, ఆయన ఆధ్వర్యంలో మీ అందరూ పూజలు పురస్కారం చేసేది చేయండి. ఆ విధంగా గోవింద భట్టర్ కాళహస్తికి వచ్చి కాళహస్తిలో ఆశ్రమం ఏర్పరచుకొని ఆయన ఆధ్వర్యంలో ఈ శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అన్నమాట. అక్కడికి ఎవరు మన తిరుమల నంబి అంటే శ్రీశైల పూర్ణ, ఈయన శ్రీశైల పూర్ణ కూడా అంటారు. ఈ శ్రీశైల పూర్ణ వెళ్ళాడు. వెళ్ళి మొదటిసారి ఆయన ఒక చేసి స్నానం చేసుకుని వస్తున్నాడు ఉదయాన్నే. అది చూసి ఆయన ఎదురుగా నిలబడతాడు. నిలబడితే గోవింద భట్టర్ చూసి నవ్వి వెళ్ళిపోతాడు, ఏం మాట్లాడతాడు. అదేంటి, నేను సొంత మేనమామని ఏమి ఎలాగున్నామని కూడా అడగకుండా నవ్వి వెళ్ళిపోయాడు. ఓ అంటే ఇంత తీవ్రంగా ఆయన శైవ ధర్మాన్ని పాటిస్తున్నాడా? అందుకని వైష్ణవుని కాబట్టి నన్ను
బంధాలు కూడా వదులుకోవడానికి రెడీ అయిపోయాడా? మాట్లాడితే ఏదని చెప్తాను, మాట్లాడిన వాడికి ఏమి వివరించగలను, ఏ విధంగా నేను చెప్పగలను అని చెప్పి ఆలోచన పడ్డాడు. ఇక తర్వాత మళ్ళీ రెండో రోజు మళ్ళీ నిలబడతాడు. అప్పుడు గోవిందపల్లి పక్కన చూడండి కూడా చూడండి. అప్పుడు అనుకుంటాడు, ముందు రోజు కనీసం చూసే నవ్వాడు, ఇప్పుడు చూడడం కూడా మానేశాడు. ఇప్పుడు నేను ఏ విధంగా ఆయనకి నా సందేశాన్ని పంపించగలను, ఏ విధంగా ఆయనకి నేను ఉపదేశం చేయగలను, ఏ విధంగా ఆయనకి వైష్ణవ సాంప్రదాయ గొప్పతనాన్ని వివరించగలను అని ఆలోచిస్తుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాడు. ఏం చేయాలో ఆలోచిస్తాడు. తర్వాత ఇంక చేసేది లేక ఇది లేదని చెప్పి ఆయన ఒక కాగితం మీద ఒక పాసురాన్ని రాసి, ఎవరైతే అది యమునాచార్యులు వారి పాసురం, ఏ పాసురం యొక్క అర్థం విని రామాచార్యుల వారు మహాపూర్ణకి దగ్గరికి వెళ్ళి యమునాచార్య కలవడానికి వెళ్ళారో అదే పాసురాన్ని రాసి కాగితం చేసి అక్కడ దారికి ఎదురుగా పెట్టేస్తే దాని అర్థం ఏంటంటే ఆ ఈ జగత్తుకి మొత్తానికి మహావిష్ణువుకి దేవతలకి ఎంత తేడా అంటే సముద్రానికి నీటి బిందువుకి ఉన్నంత తేడా. అంచేత సముద్రం లాంటి శ్రీ విష్ణువే ముక్తిని ప్రసాదించగలరు, కానీ నీటి బిందువు లాంటి దేవతలు ముక్తిని ప్రసాదించలేరు. ఎవరి పాదాలని బ్రహ్మ కడిగాడు, ఆ బ్రహ్మ కడిగిన ఆ ఆ పవిత్ర జలాన్ని ఎవరైతే శివుడు తన శిరస్సుపై పెట్టుకున్నాడో అటువంటి గొప్ప వ్యక్తి మహావిష్ణువు. ఆయన తప్ప వేరే వాళ్ళని మనం పూజించడానికి అర్హులు కాదు అన్న అన్ని ఉంటారు. దాని అర్థం ఆ పాసం చదువుతాడు. చదివి అదే శ్రీశైలం తిరుమల దగ్గరికి వచ్చి ఈ పాసనం ఎవరు రాశారు, ఈ పాసనం ఎవరు రాసి ఇక్కడ పెట్టారు అంటే నేనే రాశానంటాడు తిరుమల. అనగానే ఆ కాగితం వదిలేసి వెళ్ళిపోతాడు. అనగానే అప్పుడు తిరుమల కొద్దిగా ఆనందపడతాడు. అరే, ఈ శ్లోకంలో ఎంత గొప్పతనం! ఆ రోజు రామానుజాచార్యుల వారిని యమునాచార్య దగ్గర తీసుకెళ్ళింది, ఈ రోజు ఈ గోవింద భట్టుని నా దగ్గర తీసుకొచ్చింది. అంచేత నేను ఇప్పుడు ఈ పాసరాల మీదే ఆయన్ని దగ్గర తీసుకురావాలి అని చెప్పి అక్కడి నుంచి ఏం చేస్తాడు, పాసరాల క్లాసు మొదలు పెడతాడు. రోజు క్లాస్కి అందరూ వస్తుంటే పాసరాలు వివరిస్తూ కూర్చుంటాడు. ఈ గోవింద భట్టు రోజు వెళ్తుంటాడు, వింటుంటాడు, వెళ్ళిపోతుంటాడు, ఏం మాట్లాడు. ఒకరోజు ఆయన ఈ పాసరాలు చెప్తున్న జగాకి దగ్గరలోనే వెలువ చెట్టు ఉంటే వెలువ చెట్టు ఎక్కి వెలువ వెళ్తాడు, చెట్టు ఎక్కుతాడు. అప్పుడు మళ్ళీ మరో పాసరం చదువుతాడు. చదువుతూ ఎవరు తిరుమల శ్రీశైల పూర్ణ. ఆ పాసం దానికి అర్థం ఏంటంటే పువ్వుల్ని సర్వోత్తమ పురుషుడైన హరిని పూజించడానికి తప్ప అన్ని దేవులను పూజించడానికి ఉపయోగించరాదు అన్న అన్న అర్థం వస్తుంది. ఆ పాత్ర వినగానే వెంటనే ఆ చెట్టు మీద కింద దింకేసి కాలు పడతాడు. నేను మీకు శిష్యుని అయిపోయాను, నన్ను మీ శిష్యుగా స్వీకరించి నన్ను ఉద్ధరించండి, అంతే, ఇంకే లేదు, పని అయిపోయింది. వెంటనే శ్రీశైల పూర్ణ గోధి బట్టరు వాళ్ళిద్దరూ బయలుదేరిపోతుంటారు శ్రీరంగానికి. ఎలాగంటే చెప్తారు, శ్రీశైల పూర్ణ వెళ్తుంటే వెనకాతల ఈ పరిగెట్టుకుని వెళ్తున్నాడు. చెప్తారు ఎలాగంటే ఒక ఆవు వెళ్తే ఆవు వెనకాతల దూడ ఏ విధంగా పరిగెడుతుంటుందో ఆ విధంగా ఈ పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు. అది గోవింద భట్ట శిష్యులు చూసింది. చూసి వాళ్ళకి అది ఎవరో యూనో
నంబి అట నంబటి ఎవరో వచ్చాడు మన గురువు గారికి మోసం చేసి మందించి మాయమాట మంత్రం ముద్ర చేసి తీసుకెళ్ళిపోతున్నారు. మనం అడ్డుకోవాలి దీన్ని అని చెప్పి వాళ్ళందరూ దొరికిన ఆయుధాలు పట్టుకుని పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి అడ్డుగా నిలబడ్డారు. మా గు- మా గురువు గారికి మీరు మాయ మాటలు చెప్పి మంత్రముగ్ధం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. మేము దీన్ని అడ్డుకుంటున్నాం. మీరు తక్షణమే మా గురువు గారిని కానీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళకపోతే మా ఆయుధాలకు మీరు బలవుతారని చెప్పి తిరుమల నంబే శ్రీశైలం ఏ మాత్రం భయపడ నవ్వుతూ అంటాడు. మీ గురువుగారు నేను తీసుకెళ్లేదేంటి? ఆయన వస్తానంటే తీసుకెళ్ళిపోండి. నేను ఆయన తీసుకెళ్ళలేదు, ఆయన వస్తున్నాడు. ఆయన ఇప్పుడు మీరు నిర్ణయించుకున్నాను మీ వెనకాల వెళ్ళిపోతాను, తీసుకెళ్ళాలి అనగానే అందరూ వెళ్ళి గురువర్య మీరేంటి ఇలాగ వెళ్ళిపోతున్నారు, పదండి మనం వెళ్దాం అంటారు. అనగానే ఆయన అంటారు, లేదు నేను ఈయన వెనకాల వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, ఇది నా నిర్ణయం, నాకు ఎవరు మందు పెట్టింది లేదు, మంత్రముక్తి చేసింది లేదు, నిజంగా మీరు వెళ్ళండి అంటారు. అలా వాళ్ళు కుదురుతుంది, మీ మమ్మల్ని వదిలి చేయగలుగుతారు అనేటప్పటికి అప్పుడు ఆ కాళహస్తీశ్వరుడు ఒక పూజారి మీద ఆవాహిస్తాడు. ఆవించి ఊరుకుంటే పూజారి వస్తాడు, వచ్చి గట్టిగా వస్తాడు, ఏయ్ మీ అందరూ ఇచ్చేసింది ఆయన వెళ్ళామండి అంటారు. అంటే అప్పుడు శిష్యులు అందరూ అంటారు, అదేంటి స్వామి నువ్వే కదా ఆయన ఇక్కడ తీసుకురామని చెప్పింది, ఈరోజు మరి వెళ్ళిపోని అంటారు ఏంటంటే, ఆ రోజు నాకు పిలిపించాలనిపించింది, పిలిపించుకున్నాను. దాని తగ్గట్టుగానే ఆయన ఎంతో శ్రద్ధగా భక్తి చేశాడు. నా భక్తి, ఆ భక్తి తాలూకా సుకృతి సుకృతి ఏంటంటే ఈ రోజు ఆయన దేవాదేవుడైన విష్ణువుని తెలుసుకున్నాడు. ఎవరినైతే నేను ఆరాధిస్తాను, ఏ రాముని యొక్క నామాన్ని నేను రోజు జపిస్తుంటానో ఆ రామునే సర్వం తెలుసుకున్నాడు. ఎందుకన్నా గొప్ప విషయం ఏముంది, ఎందుకన్నా ఆనందించాల్సిన విషయం ఏముంది, ఇంచేత ఆయన వెళ్ళవని వెనక్కి తీసుకురావద్దు, వెనక్కి పిలవద్దు అని చెప్పి శివుడు చెప్తాడు. సాక్షాత్తు శివుడే చెప్పేటప్పటికి ఇంకేం చేయాలి తెలియక వాళ్ళకి ఇష్టం లేకపోయినా అయిష్టంగానే ఆయన్ని విడిచిపెట్టేసి వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా శివుడే గోవింద భట్టుని రామానుజాచార్యుల వారికి అప్పగిస్తారు. చూసుకుంటే సో అప్పుడు వాళ్ళందరూ వచ్చేస్తారు. ఈ విధంగా చేస్తారు. ఇక్కడ శ్రీశైల పూర్ణకి ఒక బిరుదు ఒకటి వస్తుంది, ఒకటి పితామహుడు. పితామహ అంటే తాత, పితామహ తాతకు తాత అంటే మొత్తం తాతకి తండ్రి. అది ఎలాగన్నది మనం చూసుకుంటే, పాపనాశనం చెప్పి ఒక చోట మనకి పైన తిరుమల కొండల మీద కూడా ఉన్నది, పాపనాశనం చెప్పి నీరు. ఆ పాపనాశనం అనే ప్రదేశం నుంచి తిరుమల నంబి కలిసి తీసేయకుండా రోజు భగవంతుడి అభిషేకం కోసం నీళ్ళు తెస్తుండేవాడు. అది 5 కిలోమీటర్ల దూరం. రోజు తెస్తుంటే అది చూసి బాలాజీకి, శ్రీనివాసునికి, వెంకటేశ్వర స్వామి ఏదైతే అనుకోండి, ఆయనకి చాలా జాలి కలుగుతుంది. అరే నా కోసం నా భక్తి ఇంత శ్రమపడి అంత దూరం తీసుకొస్తున్నాడు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి ఆయనకి దగ్గరికి. అప్పుడు ఆయన చేస్తాడు, ఒకరోజు ఆయన తిరుమల నంబి నీళ్ళు తీసుకొస్తుంటే బాలాజీ బాల వేటగాడుగా వేషధారణ చేసి ధనస్సు, పొదులు అది బాణాలు వాళ్ళ చేతిలో పట్టుకుని వస్తాడు. ఎదురుగా వచ్చి అడ్డుకుంటాడు. తండ్రి గారు అంటాడు.
నాకు దాహం వేస్తుంది, ఆ, నాకు ఇది నీళ్ళు ఇవ్వరా అంట. అంటే దానికి తిరుమల నంబి కోపగించుకోడు, అంటాడు, చూడు నాయన, నువ్వు ఉం, తెలియక అడిగావు, ఇవి సామాన్యమైన నీళ్లు కావు, సాక్షాత్ భగవంతుడి యొక్క అభిషేకానికి తీసుకెళ్తాను నీళ్ళు. ఉం, దీన్ని భగవంతుడు తప్ప వేరే వాళ్ళు కావని చెప్పకూడదు, అంచేత నువ్వు వేరే చోటుకి వెళ్ళి తాగిస్తా, ఇవి భగవంతుని తీసుకెళ్తాను అంటాడు అని వెళ్ళడం మొదలు పెడతాను. కాబట్టి ఈ పూజారి ఈ వేటగాడు ఏం చేస్తాడు, ఒక బాణ వేసి దానికి చిల్లు పెడతాడు, కొండకి చిల్లు పెట్టి నీళ్ళు తాగేస్తాడు. కొండ తేలికైపోయింది ఎలా చూసినప్పుడు ఈ తాగుతూ వస్తాడు. నీకు చెప్పాను కదా, ఎంత అపరాధం చేసావు నాయన నువ్వు, ఆ?" అని చెప్పి వెంటనే బాలాజీ అంటాడు, తెలియక ఈ కుర్రవాడు తెలియక అపరాధం చేశాడు, ఇది క్షమించు. కానీ ఇప్పుడు నా టెన్షన్ అంత ఏంటంటే, నేను మళ్ళీ వెళ్ళి కొత్తకుండా తెచ్చుకుని మళ్ళీ అంత దూరం వెళ్ళి తెచ్చడానికి నీకు లేట్ అయిపోతుంది. అది ఏం చేయాలని ఆలోచిస్తున్నాను, ఎలా తీసుకురావాలి నీకు, ఈ అపరాధం నుంచి నేను ఎలా బయటపడాలి, నన్ను క్షమించు, నీ సేవను సరి చేయలేకపోతున్నాను అని చెప్పి ఆయన ఆతృత ఆందోళన పడుతూ ఉంటాడు. అది చూసి వేటగాడి రూపంలో ఉన్న బాలాజీ ఆయన బాధ, అరే నేను ఈయనకి ఏదో చేద్దాం అనుకుంటే సాయం చేద్దాం, దీనికి ఆందోళన కలిగిస్తానే నా భక్తుడికి ఇంకా నేను ఆందోళన పెంచేశాను అని చెప్పి, ఇప్పుడు చూడు ఏం చేస్తానని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, "ఉం, ఆయన వెంటనే అక్కడున్న రాళ్ల మధ్యలో ఇప్పుడు అంటాడు, నువ్వు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు ఈ రాళ్ళ మధ్యలో కూడా నీళ్ళు వస్తున్నాయి, తీసుకొని చెప్తారు. అంటే ఎక్కడ అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తారు అనమాట. ఇగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, అవి ఏంటంటే ఆ రాళ్ళ మధ్యలో ఒక చుక్క 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 పడుకుంటుంది రాళ్ళ మధ్య నుంచి. ఉం. వేటగాడు అంటాడు అనమాట, తిరుమల నంబి శ్రీశైలం పౌర్ణ భలేవాడి నువ్వు, ఇలాగ ఈ నీళ్ళని పట్టుకుంటే రేపుడు కూడా నాకు ఉండదు, ఎలా ఎలా సేవ జరుగుతుంది అనుకుంటున్నాం, వాళ్ళని ఏం చేస్తాం, ఏదైతే దీన్ని తీసుకురావాలి కదా, వెళ్ళి తను నా బాటలో నేను పడతాను, నువ్వు వెళ్ళే అని చెప్పి అంటాడు. అనేటప్పుడు ఇంకా భగవంతుడికి ఇంకా ఇంత నేను ఎంత నేను ఇరిటేట్ అంటే చిరాకు పుట్టేటట్టు మా వ్యవహరిస్తున్నా, ఏ మాత్రం కోపం లేదు, విసుగు లేదు, పైపించి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పవాడు ఈ మహనీయుడు, అటువంటి ఆయనకి నేను ఆందోళన కలిగిస్తుంది, వెంటనే దీన్ని చేయాలని చెప్పి అప్పుడు అంటాడు మళ్ళీ, నా తండ్రి గారు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, చూడండి ఇప్పుడే నీకు నీళ్ళు చేస్తా చెప్పి బాణం వేసి ఆ రాళ్ళ మధ్యలో కొడతాడు. కొట్టగానే రాళ్ళ మధ్య గ్యాప్ వచ్చి పెద్ద ధార పడతా ఉంటుంది. ఈయన ఆశ్చర్యపోతాడు, అంచేత మీరు ఉం, చెప్తారు. ఇప్పుడు కుండ లేదంటాడు, కుండ కూడా ఏం లేదు, పెట్టుకొని తీసుకెళ్ళండి, పట్టండి, ముందు పట్టండి, ఆ తర్వాత చూద్దాం అంటాడు. చెప్పి పడుతుంటే ఇలా అంటాడు, ఈ నీళ్ళు నాకు చాలా ఇష్టం, ఈ రోజు నుంచి ఈ నీళ్ళతోటి నాకు అభిషేకం చేయను అని చెప్పి అదృశ్యం అయిపోతుంది. అనగానే అప్పుడు తిరుమల అంటారు, హే స్వామి నువ్వా, నువ్వు నా కోసం నా కోసం ఇలా కొట్టావా, ఈ నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి తెలియదు, ఆకాశంలో పడుతున్నాయి కాబట్టి దాన్ని ఆకాశ గంగ అని చెప్పి ఇప్పటికీ పిలుస్తారు. ఆ విధంగా పిలుస్తాడు. పిలిచి నువ్వు నన్ను తండ్రి అన్నావా, మా అందరికీ పితామహుడు బ్రహ్మ, బ్రహ్మకి తండ్రివి నువ్వు, నీకు తండ్రి నేనయ్యాను, నువ్వు నా తండ్రి పిల్లవాడు, అదే నేను బ్రహ్మకి తాతని, తాతకి తాతని, అంచేత పితామహ అని చెప్పి ఆయన్ని అప్పటి నుంచి వాళ్ళందరూ ఆ విధంగా ఆయన్ని చేస్తారు. అప్పటి నుంచి కూడా భగవంతుడికి ఆకాశగంగ నుంచి తీసుకెళ్తారు.
ఆ పాప వినాశనం కూడా ఆకాశం నుంచి తీసుకెళ్తారు. ఇప్పుడు కూడా రోజు ఉదయాన్నే భగవంతుడికి అభిషేకానికి ఈ ప్రదేశం నుంచే నీళ్ళు తీసుకుని వెళ్తుంటారు. ఈ విధంగా శ్రీశైల కొండ పితామహ అనే బిరుదు కూడా పొందాడు. ఈ విధంగా ఇది కొన్ని స్టోరీలు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. రేపు ఇంకొన్ని లీలలు శ్రీ శ్రీరంగంలో ఉంటుండగా రామాచార్య వారు ఏం లీలలు చేశారు, కొన్ని లీలలు మనం రేపు చర్చిస్తాం. लीला प्रभुपाद की जय, श्री रामाचार्य की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। अनंत कोटि वैष्णव की जय। हरे कृष्ण।